మంత్రి సీతక్కకి ఘనస్వాగతం పలికిన మల్లంపల్లి మండల ప్రజలు మల్లంపల్లి మండలంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి మండలం చేసిన నూతన మల్లంపల్లి మండల ప్రజలకు నా శుభాకాంక్షలు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం లాస్ట్ లో మరి ఇచ్చిన ఒక జీవో లెక్క తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఆ జీవో ఎందుకు పనికి రాకుండా పోయింది. ములుగు మున్సిపాలిటీ అని ఇచ్చిర్రు, అది ఢిల్లీలో పోయి ఆగింది. ఇప్పుడు దాన్ని కూడా క్లియర్ చేస్తున్నాం. ఈ వారం రోజులలో ములుగు మున్సిపాలిటీ కూడా అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లా కొన్ని అప్పుడు ఓట్ల ముందు ఇచ్చింది తప్ప మేము ప్రజలకు ఏ మాట ఇచ్చినామో దాన్ని చేయాలటువంటి పట్టుదలతో చేయడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఈ మండలం మరి పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసు, ఇక్కడ మార్కెట్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఈ మల్లంపల్లి ప్రాంత రైతుల సమస్య కూడా ఉన్నది. భూములు పట్టాలు కాకుండా ఉన్నది. అది కూడా సంపూర్ణంగా పట్టాలిచ్చే బాధ్యత మాదే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామంలో రోడ్లు కానీ, మరి అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇక్కడ మన కూరగాయల మార్కెట్ను దాదాపు 30 నుంచి 60 లక్షల దాకా పెట్టి మంచి కూరగాయల మార్కెట్ చేయాలని కూడా ఒక సిస్టమ్ పద్ధతిగా ఉండాలని కూడా మేమంతా ప్రణాళిక చేసినాం. ఇప్పుడు రామప్ప కూడా ఈరోజు 75 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయబోతున్నాం. రామప్ప కూడా నిధులు పెద్ద ఎత్తున వచ్చినాయి. కాబట్టి మన ఈ యొక్క మహిళా గ్రూపులకు కూడా మేము ఒప్పుకున్న ప్రకారం మరి 10 లక్షలు కూడా శాంక్షన్ చేసి మీ యొక్క బిల్లులు కూడా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆరోగ్య కేంద్రం అన్ని సంపూర్ణంగా మీకు చేస్తాం. ఇప్పుడు వాస్తవానికి 10 సంవత్సరం తిరగకముందే మహిళలందరికీ ఉచిత బస్సు కానీ, మరి అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్ 500 కానీ, ఇప్పుడు రాబోయే కాలంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతోటి కానీ, ఉచితంగా 200 కరెంటు కానీ,